ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22 సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ హృదయంపై చేయి వేసుకుని బాబా ఏదైతే వినిపిస్తున్నారో అది ఇంతకుముందు మాకు తెలుసునా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. మీరు విన్నదాన్ని అర్థయుక్తంగా తెలుసుకుని సంతోషంగా ఉండండి. ప్రశ్న: బ్రాహ్మణ ధర్మంలో అన్నిటికంటే ఎక్కువ శక్తి ఉంది. అది ఏ శక్తి? ఎలా? జవాబు: శ్రీమతంను అనుసరించి విశ్వమంతటిని సద్గతి చేయు శక్తి బ్రాహ్మణ ధర్మానికి మాత్రమే ఉంది. బ్రాహ్మణులే మొత్తం విశ్వాన్ని శాంతయుక్తంగా చేస్తారు. బ్రాహ్మణ కులభూషణులైన మీరు దేవతల కంటే ఉన్నతమైన వారు. మీకు తండ్రి ద్వారా ఈ శక్తి లభిస్తుంది. బ్రాహ్మణులైన మీరే తండ్రికి సహాయకారులుగా అవుతారు. అన్నిటికంటే గొప్ప బహుమతి మీకు మాత్రమే లభిస్తుంది. మీరు బ్రహ్మాండానికి, విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక అపురూపమైన పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మీక తండ్రి ప్రతి 5000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే తప్పకుండా వస్తారని ఆత్మీక పిల్లలకు తెలుసు. దీనికి కల్పమని పేరు పెట్టారు. కనుక ఇక్కడ కూడా అలాగే అనవలసి వస్తుంది. ఈ డ్రామా లేక సృష్టి పరిమితి 5000 సంవత్సరాలు. ఈ విషయాలు ఒక్క తండ్రి మాత్రమే కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలు ఎప్పుడు ఏ మానవుల నోటి ద్వారా వినలేరు. ఆత్మీక పిల్లలైన మీరు కూర్చుని ఉన్నారు. ఆత్మలైన మనందరికీ తండ్రి వారొక్కరే అని మీకు తెలుసు. తండ్రే కూర్చుని స్వయంగా పిల్లలకు తమ పరిచయంను ఇస్తున్నారు. ఇది ఇతర ఏ మనుషు మాతృలకు తెలియదు. గాడ్ లేక ఈశ్వరుడు అంటే ఎవరో ఎవరికీ తెలియదు. అందరూ వారిని గాడ్ ఫాదర్, తండ్రి అని అంటారు. కావున వారి పట్ల చాలా ప్రేమ కలిగి ఉండాలి. వారు అనంతమైన తండ్రి కనుక వారి నుండి తప్పకుండా వారసత్వం కూడా లభిస్తుంది. ఆంగ్ల భాషలో హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. హెవెన్ అనక నూతన ప్రపంచం, నరకము అనక పాత ప్రపంచం. కానీ స్వర్గం గురించి ఎవరికీ తెలియదు. ఆ తండ్రి స్వర్గ రచయిత అని సన్యాసులు ఒప్పుకోరు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అనే పదం చాలా మధురమైనది. స్వర్గం చాలా ప్రసిద్ధమైనది. సేవాదారి పిల్లలైన మీ బుద్ధిలో స్వర్గ నరకముల చక్రం, సృష్టి ఆది మధ్యాంతాల చక్రం తిరుగుతూ ఉంటుంది. కానీ అందరూ ఏకరసంగా సేవకు యోగ్యులుగా అవ్వలేరు. మీరు మళ్ళీ మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఆత్మీక పిల్లలైన మేము మా తండ్రి ఇచ్చిన శ్రేష్టాతి శ్రేష్టమైన మతంను అనుసరిస్తున్నామని మీరంటారు. అత్యంత ఉన్నతమైన తండ్రి ఇచ్చే మతమే శ్రీమతం. శ్రీమద్ భగవద్గీత కూడా మహిమ చేయబడింది. ఇది మొట్టమొదటి శాస్త్రం. తండ్రి అని వినగానే వారసత్వం గుర్తుకొస్తుంది. గాడ్ ఫాదర్ నుండి ఏం లభిస్తుందో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ప్రాచీన యోగం అనే పదం ఉంది. కానీ ప్రాచీన యోగం ఎవరు నేర్పించారో ఎవరికీ తెలియదు. వారేమో కృష్ణుడు అని అంటారు. ఎందుకంటే గీతలో కృష్ణుని పేరు రాసేశారు. కానీ ఆ నిరాకార తండ్రే రాజయోగాన్ని నేర్పించారని, దాని ద్వారా అందరూ ముక్తి జీవన్ముక్తులను పొందుతారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. భారతదేశంలోనే శివబాబా వచ్చారని కూడా మీకు తెలుసు. వారి జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ గీతలో వారి పేరు లేనందున వారి మహిమ కూడా లేకుండా పోయింది. ఎవరి ద్వారా ప్రపంచమంతటికి సుఖశాంతులు లభిస్తాయో ఆ తండ్రినే మర్చిపోయారు. దీనిని ఒకే ఒక్క పొరపాటు నాటకమని అంటారు. ఆ తండ్రిని గురించి తెలియకపోవటమే పెద్ద పొరపాటు. కసేపు వారికి నామరూపాల్లేవని అంటారు. కసేపు కూర్మ అవతారం, మత్స్య అవతారమని, కసేపు
రాయా రెప్పల్లో కూడా ఉన్నారని అంటారు. ఒక తప్పుకు మరో తప్పు, దానికి ఇంకొక తప్పు జత అవుతూ ఉంటాయి. కనుక మెట్లు క్రిందకు దిగుతూ వస్తారు, కలలు తగ్గిపోతూ వస్తాయి, తమోప్రధానమవుతూ ఉంటారు. డ్రామా ప్లాన్ అనుసారం స్వర్గ రచయిత అయిన తండ్రిని, ఏ తండ్రి అయితే భారతీయులను స్వర్గానికి అధికారులుగా చేస్తారో ఆ తండ్రిని రాయా రెప్పల్లో ఉన్నారని అంటారు. ఇప్పుడు మీరు మెట్లు ఎలా దిగుతూ వచ్చారో తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎవరికీ ఏమాత్రం తెలియదు. డ్రామా అంటే ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఈ ప్రపంచం ఎప్పుడు తయారైంది, నూతన సృష్టి ఎప్పుడు జరిగింది అని అడిగితే లక్షల సంవత్సరాల క్రితం అని అంటారు. అంతేకాక ఈ పాత ప్రపంచం ఇంకా చాలా వేల సంవత్సరాలు ఉంటుందని భావిస్తారు. దీనినే అజ్ఞాన అంధకారము అని అంటారు. జ్ఞాన అంజనము సద్గురు ఇచ్చారు. అజ్ఞాన అంధకారం వినాశనమైందని గాయనం కూడా ఉంది. రచయిత అయిన తండ్రి తప్పకుండా స్వర్గమే రచిస్తారని మీకు తెలుసు. తండ్రే స్వయంగా వచ్చి నరకాన్ని స్వర్గంగా చేస్తారు. రచయిత అయిన ఆ తండ్రే వచ్చి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. వారు చివరి సమయంలోనే వస్తారు. సమయం పడుతుంది కదా. స్మృతి యాత్రకు పట్టినంత సమయం జ్ఞానం తెలుసుకునేందుకు పట్టదని పిల్లలైన మీకు అర్థం చేయించారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఎవరి రాజ్యం ఉండేదో ఆ రాజ్యం ఇప్పుడు ఏమైందో, ఎక్కడకు పోయిందో అను విషయాలు తెలిపే ఈ 84 జన్మల కథ ఒక కథ వలె ఉంటుంది. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానమంతా తెలుసు. మీరు చాలా సాధారణంగా కనిపిస్తారు. కానీ అచామిలుని వంటి పాపులను, అహల్యలను, కుబ్జలను, కన్యలను ఎంతో ఉన్నతంగా చేస్తున్నారు. ఎలా ఉండే మీరు ఎలా తయారయ్యారో తండ్రి అర్థం చేయిస్తున్నారు. అంతేకాక పాత ప్రపంచ పరిస్థితి ఎలా అయిందో గమనించమని ఇప్పుడు మన తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. మనుషులకు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఏమాత్రమూ తెలియదు. తండ్రి అంటున్నారు, మీరు మీ హృదయంపై చేయి వేసుకుని మిమ్మల్ని మీరు ఇంతకుముందు మాకు ఈ విషయాలు కొంచెమైనా తెలుసునా అని ప్రశ్నించుకోండి. ఏమాత్రమూ తెలియదు. బాబా మళ్ళీ వచ్చి మనకు విశ్వ సామ్రాజ్యాన్ని ఇస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. విశ్వ సామ్రాజ్యము అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. విశ్వం అంటే మొత్తం ప్రపంచం. తండ్రి అటువంటి గొప్ప రాజ్యంనిస్తారని మీకు తెలుసు. ఈ రాజ్యాన్ని అర్ధకల్పం వరకు ఎవరూ మన నుండి తీసుకోలేరు. అందువల్ల పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. తండ్రి నుండి ఎన్నిసార్లు రాజ్యం తీసుకున్నారు. సత్యమైన తండ్రే కాక సత్యమైన శిక్షకులు, వారు సత్యమైన సద్గురువు కూడా అయ్యారు. ఈ విషయాలు ఎప్పుడూ కూడా వినలేదు. ఇప్పుడు అర్థసహితంగా మీరు తెలుసుకున్నారు. మీరు నా పిల్లలు. తండ్రినైనా నన్ను స్మృతి చేయవచ్చు కదా. ఈ రోజులలో చిన్న వయస్సులోనే గురువులను ఆశ్రయిస్తారు. గురువుల చిత్రాన్ని లాకెట్లో ఉంచుకొని మెడలో వేసుకుంటారు, లేక ఇంట్లో ఉంచుకుంటారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే తండ్రి, శిక్షకుడు, సద్గురువు అన్నీ ఒక్కరే. తండ్రి అంటున్నారు, నేను నా వెంట తీసుకెళ్తాను. మీరేం చదువుకుంటున్నారని ఎవరైనా అడిగితే నూతన ప్రపంచంలో రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు రాజయోగంను నేర్చుకుంటున్నామని చెప్పండి. ఇదే రాజయోగం. బ్యారిస్టర్ యోగం అయితే బుద్ధి బ్యారిస్టర్ వైపుకు వెళ్తుంది. టీచర్ను తప్పకుండా స్మృతి చేస్తారు కదా. మేము స్వర్గరాజ్యంను పొందేందుకు చదువుకుంటున్నామని అంటారు. చదివించేవారెవరు? భగవంతుడైన శివబాబా. వారి పేరు సదా ఒకే ఒకటి. మొదటి నుండి అదే పేరు నడుస్తూ వచ్చింది. రథం పేరు లేనేలేదు. నా పేరు శివుడు. తండ్రిని శివుడని, రథంను బ్రహ్మ అని అంటారు. ఇది చాలా అద్భుతమని ఇప్పుడు మీకు తెలుసు. శరీరమేమో ఒకటే. వీరిని భాగ్యశాలి రథమని ఎందుకంటారు? ఎందుకంటే వీరిలో శివబాబా ప్రవేశిస్తారు. అనగా తప్పకుండా 2 ఆత్మలు ఉంటాయి.
ఇది కూడా మీకు తెలుసు. ఈ విషయాలు ఎవరి ఆలోచనల్లో కూడా ఉండవని మీకు తెలుసు. భగీరథుడు గంగను తెచ్చాడని అంటారు, అనగా నీటిని తీసుకొచ్చాడా? ఇప్పుడు ఏం తెచ్చారో, ఎవరు తీసుకొచ్చారో మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. తెచ్చిందెవరు? ఎవరు ప్రవేశించారు? తండ్రి ప్రవేశించారు కదా. మనుషుల్లో నీరు ప్రవేశించదు, జటాజుటం నుండి నీరు రాదు. ఈ విషయాల గురించి మనుషులు ఎప్పుడూ ఆలోచించరు. ధర్మమే శక్తి అని అంటారు. ధర్మంలో శక్తి ఉంది. అన్నిటికంటే ఎక్కువ శక్తి ఏ ధర్మంలో ఉందో చెప్పండి? బ్రాహ్మణ ధర్మంలో. మీరు రైట్, సత్యం చెప్పారు. శక్తి ఒక్క బ్రాహ్మణ ధర్మంలోనే ఉంది. ఇక ఏ ఇతర ధర్మాలలో శక్తి ఏమాత్రం లేదు. మీరిప్పుడు బ్రాహ్మణులు. బ్రాహ్మణులైన మీకు తండ్రి నుండి లభించిన శక్తి వలన మీరు ఈ విశ్వానికి యజమానులుగా అవుతారు. మీలో ఎంతో గొప్ప శక్తి ఉంది. మేము బ్రాహ్మణ ధర్మానికి చెందిన వారమని మీరంటారు. ఈ విషయాలు చెప్తే ఎవరికీ అర్థం కావు. విరాట రూపం తయారు చేశారే కానీ అది కూడా సగమే తయారు చేశారు. ముఖ్యమైన రచయితను కానీ వారు రచించిన మొదటి రచన గురించి కానీ ఎవరికీ తెలియదు. తండ్రి రచయిత, ఆ తర్వాత శ్రేష్టమైన బ్రాహ్మణులు. వీరిలోనే శక్తి ఉంది. తండ్రిని స్మృతి చేసినంతనే శక్తి లభిస్తుంది. పిల్లలు నెంబర్ వార్గానే తయారవుతారు కదా. మీరు ఈ ప్రపంచంలో సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులు, దేవతల కంటే ఉన్నతమైన వారు. మీకిప్పుడు శక్తి లభిస్తుంది. అన్నిటికంటే ఎక్కువ శక్తి బ్రాహ్మణ ధర్మంలో ఉంది. బ్రాహ్మణులు ఏం చేస్తారు? విశ్వం అంతటినీ శాంతిగా చేసేస్తారు. మీ ధర్మం ఎలాంటిది అంటే శ్రీమతం ద్వారా సర్వులకు సద్గతిని ఇస్తుంది. అందుకే తండ్రి అంటున్నారు, మిమ్మల్ని నాకంటే ఉన్నతంగా చేస్తాను. మీరు బ్రహ్మాండానికి విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు. విశ్వం అంతటిపై మీరు రాజ్యం చేస్తారు. ఇప్పుడు ఒకవైపు మా భారతదేశం అని మహిమ చేస్తారు, కానీ మళ్ళీ దేశానికి ఏ గతి పట్టిందో చూడండి అని కూడా అంటారు. భారతదేశం ఇంత ఉన్నతంగా ఎప్పుడు ఉండేదో వారికి తెలియదు. మనుషులు స్వర్గము నరకము రెండు ఇక్కడే ఉన్నాయని భావిస్తారు. ధనము, కార్లు మొదలైనవన్నీ ఉన్నవారు స్వర్గంలో ఉన్నామని అంటారు. స్వర్గం అంటే నూతన ప్రపంచమని వారికి తెలియదు. ఇవన్నీ నేర్చుకోవాలి. సైన్స్ వారి నైపుణ్యం, పనితనం కూడా అక్కడ పనికి వస్తుంది. ఈ సైన్స్ కూడా అక్కడ సుఖంనిస్తుంది. ఇక్కడైతే వాటన్నిట్లో అల్పకాలిక సుఖం మాత్రమే ఉంది. అక్కడ పిల్లలైన మీకు ఈ సుఖం స్థిరంగా ఉంటుంది. ఇక్కడ అన్నీ నేర్చుకోవాలి. వీటి సంస్కారాలను అక్కడకు తీసుకెళ్తారు. ఇవి నేర్చుకునేందుకు ఏ నూతన ఆత్మలు రావు. ఇక్కడి పిల్లలే సైన్స్ నేర్చుకుని అక్కడికి వస్తారు. చాలా తెలివైన వారుగా అవుతారు. ఈ సంస్కారములన్నీ ఆ చెట్టుకు తీసుకెళ్తారు. మళ్ళీ అవి అక్కడ పనికి వస్తాయి. ఇప్పుడుండేది అల్పకాలిక సుఖం. బాంబులు మొదలైనవి అందరినీ నాశనం చేస్తాయి. మృత్యు లేకుండా శాంతి రాజ్యం ఎలా వస్తుంది? ఇక్కడ ఉండేది అశాంతి రాజ్యం. మనము మొట్టమొదట మన ఇంటికి వెళ్ళి ఆ తర్వాత సుఖధామానికి వస్తామని మీలో కూడా అర్థం చేసుకునేవారు నెంబర్ వార్గా ఉన్నారు. సుఖంలో తండ్రే రానే రారు. తండ్రి అంటున్నారు, నాకు కూడా వానప్రస్థ రథం కావాలి కదా. భక్తి మార్గంలో కూడా అందరి కోరికలు తీరుస్తూ వచ్చాను. భక్తులు తపస్య, పూజలు మొదలైనవి ఎలా ఆచరిస్తారో, దేవీలను అలంకరించి పూజలు మొదలైనవి చేసి ఎలా సముద్రంలో ముంచేస్తారో సందేశీలకు కూడా చూపించాను. ఎంత ఖర్చు చేస్తారు? ఇవన్నీ ఎప్పటి నుండి మొదలైనవని అడిగితే పరంపర నుండి ఇలాగే కొనసాగుతూ వస్తూ ఉందని అంటారు. ఎంతగానో వెతుకుతూ ఉంటారు. ఇదంతా డ్రామాయే. నేను మిమ్మల్ని చాలా మధురంగా చేసేందుకు వచ్చానని తండ్రి పదే పదే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ దేవతలు ఎంత మధురంగా ఉన్నారు.
మనుషులు ఎంత కఠినంగా ఉన్నారు. తండ్రికి ఎవరైతే ఎక్కువగా సహాయం చేశారో వారిని భక్తులు పూజిస్తూ ఉంటారు. మీకు కూడా పూజ జరుగుతుంది. పదవి కూడా మీరు ఉన్నతమైనది పొందుకుంటారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను మిమ్మల్ని నాకంటే ఉన్నతంగా చేస్తాను. అత్యంత ఉన్నతమైన భగవంతుని మతం శ్రీమతం. కృష్ణుని మతమని అనరు. గీతలో కూడా శ్రీమతం ప్రసిద్ధి చెందింది. కృష్ణుడు ఈ సమయంలో తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాడు. కృష్ణుని ఆత్మ ఉన్న రథంలో తండ్రి ప్రవేశించారు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది ఎవరి బుద్ధికి తోచదు. అర్థం చేసుకున్న వారికి కూడా ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా శ్రమ కలుగుతుంది. తండ్రి ఎంత బాగా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సర్వోత్తమ బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులని తండ్రి రాస్తారు. మీరు శ్రేష్టమైన సేవ చేస్తే మీకు ఈ బహుమతి లభిస్తుంది. మీరు తండ్రికి సహాయకారులుగా అయితే నెంబర్వార్ పురుషార్థానుసారం అందరికీ బహుమతి లభిస్తుంది. మీలో కూడా చాలా శక్తి ఉంది. మీరు మనుషులను స్వర్గానికి అధికారులుగా చేయగలరు. మీరు ఆత్మిక సైన్యం. మీరు ఈ బ్యాచ్ పెట్టుకోకుంటే వీరు కూడా ఆత్మిక మిలిటరీ వారని మనుషులకు ఎలా అర్థమవుతుంది? మిలిటరీ వారు సదా బ్యాచ్ ధరించి ఉంటారు. శివబాబా నూతన ప్రపంచ రచయిత. అక్కడ ఈ దేవతల రాజ్యం ఉండేది, ఇప్పుడు లేదు. తండ్రి మళ్ళీ చెప్తున్నారు, మన్మనాభవ. దేహ సహితం సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేస్తే కృష్ణుని వంశంలోకి వచ్చేస్తారు. బ్యాజ్ ధరించుటలో సిగ్గుపడే విషయం ఏదీ లేదు. బాబా స్మృతి ఉంటుంది. ఇతను నారాయణుని పూజించేవాడని, నారాయణుని మూర్తి సదా వెంట ఉండేదని, నడుస్తూ తిరుగుతూ ఆ మూర్తిని చూస్తూ ఉండేవాడని తండ్రి చెప్తున్నారు. బ్యాజ్ సదా ధరించి ఉండాలని పిల్లలైన మీకు తెలుసు. మీరు నరుని నుండి నారాయణునిగా తయారు చేసేవారు. రాజయోగం కూడా నేర్పించేది మీరే. నరుని నుండి నారాయణునిగా తయారు చేసే సేవ చేస్తారు. మాలో ఏ అవగుణము లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. పిల్లలైన మీరు బాప్దాదా వద్దకు వస్తున్నారు. బాప్ అంటే తండ్రి, శివ్ బాబా. దాదా అంటే అన్న, వారి రథం. తండ్రి ఈ రథం ద్వారానే కలుసుకుంటారు కదా. తండ్రి వద్దకు తాజాగా అంటే రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఎదురుగా కూర్చున్నందున గుర్తుకొస్తారు. అందరినీ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. తండ్రి మీ ఎదురుగానే కూర్చుని ఉన్నారు. కావున స్మృతి చాలా ఎక్కువగా రావాలి. మీ స్మృతి యాత్రను ప్రతిరోజు అచ్చట కూడా మీరు వృద్ధి చేసుకోవచ్చు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాలో ఏ అవగుణము లేదు కదా. దేవతలు ఎలా మధురంగా ఉన్నారో అంత మధురంగా అయ్యానా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఇచ్చిన అత్యంత శ్రేష్టమైన మతంను అనుసరిస్తూ మీ రాజధాన్ని స్థాపించుకోవాలి. సేవాదారులుగా అయ్యేందుకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము, స్వర్గము నరకముల జ్ఞానము బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. ఈరోజు వరదానము. ఈశ్వర్య సేవాదారి యొక్క స్మృతి ద్వారా సహజ స్మృతిని అనుభవం చేసే సహజ యోగి భవ. ఈశ్వర్య సేవాదారి అనగా భగవంతుడు లేక తండ్రి ఏ సేవనైతే ఇచ్చారో అదే సేవలో సదా తత్పరులై ఉండేవారు. మాకు స్వయం ఈశ్వరుడే సేవ ఇచ్చారు అనే నశ సదా ఉండాలి. పని చేస్తూ పని ఇచ్చిన వారిని ఎప్పుడు మర్చిపోరు. కనుక
కర్మణా సేవలో కూడా తండ్రి ఆదేశానుసారం చేస్తున్నాను అనే స్మృతి ఉండాలి. అప్పుడు సహజ స్మృతిని అనుభవం చేస్తూ సహజ యోగిగా అయిపోతారు. స్లోగన్: సదా ఈశ్వర్య విద్యార్థి జీవితం యొక్క స్మృతి ఉంటే మాయ మీ సమీపానికి కూడా రాలేదు. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. ఎంతగా స్థాపనకు నిమిత్తమైన జ్వాలారూపంగా అవుతారో అంతగానే వినాశ జ్వాల ప్రత్యక్షమవుతుంది. సంఘటిత రూపంలో జ్వాలారూపం యొక్క స్మృతి విశ్వం యొక్క వినాశన కార్యాన్ని సంపన్నం చేస్తుంది. అందుకు ప్రతి సేవా కేంద్రంలో విశేషంగా యోగం యొక్క ప్రోగ్రాం నడుస్తూ ఉండాలి. అప్పుడు వినాశ జ్వాలకు పంక అంటే ఫ్యాన్ తగులుకుంటుంది. యోగ అగ్ని ద్వారా వినాశనం యొక్క అగ్ని అంటుకుంటుంది. జ్వాలతో జ్వాల ప్రజ్వలితమవుతుంది. అచ్చా, ఓం శాంతి.